తదుపరి కన్యారాశి. శ్రీ పరాభవనం సంవత్సరంలో కన్యారాశి వారికి ఆదాయం 8గా ఉంటుంది, వ్యయం 11గా ఉంటుంది. రాజ్యపూజ్యం 3, అవమానం 3. అంటే 8 రూపాయలు సంపాదించగలిగితే 11 రూపాయలు ఖర్చు పెట్టేటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. రాజ్యపూజ్యం 3 పొగుడుతారు, 3 తిడతారు, సమానంగా ఉంటుంది. పట్టుదలతోటి అన్ని పనులు చేసుకుంటూ ముందుకు వెళతారు, తప్పకుండా విజయాన్ని సాధిస్తారు ఈ కన్యారాశి వారు ఈ సంవత్సరం. ఆదాయం స్లోగా అభివృద్ధి చెందుతుంది, నిదానంగా ఆదాయం పెరుగుతూ ఉంటుంది, ఒక్కసారే రాదు. ఖర్చులు అదుపులో ఉంటాయి. సంతానం కోసం ప్రయత్నాలు చేసేవారికి విజయాన్ని సాధిస్తారు, సంతాన యోగం కూడా ఉంది. పిల్లలకు విద్యాపరంగా చదువుల్లో బాగా ఖర్చు పెట్టగలుగుతారు, పిల్లల కోసం మంచి ప్రణాళికలు కూడా వేసుకోగలుగుతారు. ప్రయాణాలు బాగా చేస్తారు, లాభదాయకంగా ఉంటుంది. అలాగే ఎంత కష్టపడితే అంత రెట్టింపు ఆదాయం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కన్యారాశి వారికి ఈ సంవత్సరం. చిన్న విషయాలను పెద్దగా భూతద్దంలో చూడవద్దు, చిన్న విషయాలను కూడా చూసి గమనించండి. గొడవ పడవద్దు. మీ ఓపిక సహనంతో ఎంత ముందుకు సాగుతారో మీ జీవితం 3 పూలు 6 కాయలుగా ఉంటుంది ఈ సంవత్సరం. గృహ నిర్మాణాన్ని చేపడతారు. విల్లాలు కొనుక్కోవాలి అనేటువంటి కొంత ఆశ ఉన్న వాళ్ళకి తప్పకుండా విల్లాలు కొనుక్కోగలుగుతారు. స్థిరాస్తులు, మీ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులన్నీ కూడా బాగా అభివృద్ధి పరుచుకోగలుగుతారు ఈ సంవత్సరం. కుటుంబంలో అందరూ అన్యోన్యతగా ఆప్యాయతగా ఉండగలుగుతారు. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకుంటారు, పొదుపు చేసుకుంటారు, డబ్బుని చాలా సద్వినియోగపరచుకోగలుగుతారు, క్రమశిక్షణతో మెలగగలుగుతారు ఈ సంవత్సరం. మీకున్నటువంటి కొన్ని కోర్టు కేసులు కానీ ఇవన్నీ కూడా కొంతమేర పోయేటువంటి సూచనలు ఉన్నాయి. అంటే మీకు వాయిదాలు పోయి విజయాన్ని పొందగలిగేటువంటి సూచనలు ఉన్నాయి. సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి విజయ పతాకాన్ని ఎగరేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం. ఆదాయం వనరులు కూడా బాగా పెంపొందించుకోగలుగుతారు. అన్ని వైపుల నుంచి కూడా ఆదాయం వచ్చేటట్టుగా ఆలోచిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం గట్టిగా ప్రయత్నం చేస్తారు, తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలని ముందుకు సాగుతాయి. తర్వాత వాహనాలు కొనుగోలు చేస్తారు, పాత వాహనాలన్నీ కూడా మార్చేసుకుంటారు. విదేశాలకు వెళ్ళాలి అనుకున్న మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది, విదేశాల్లో వ్యాపారం చేస్తున్న వారికి కూడా చాలా బాగుంటుంది. అన్ని విధాలుగా సంతోషంగా ఉండగలుగుతారు ఈ సంవత్సరం. సంతాన ప్రాప్తి కూడా ఉంది, వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి ఉంది. ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించండి ఈ సంవత్సరం. ఇంకా మీరు అధికమైనటువంటి ఫలితాలు రావాలి అనుకుంటే శ్రీ ప్రత్యంగిరి మాత దర్శనం చేసుకోండి, వారాహి మాత, ప్రత్యంగిరి మాత. అలాగే శ్రీరామచంద్రుణ్ణి మనసా వాచ ఒక్కసారి దర్శనం చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మీకు ఇంకా అద్భుతమైన ఫలితాలు పొందాలి అనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి షట్చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ కానీ, నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ కానీ, పితృదోషాలకు సంబంధించిన ఆయిల్స్, మహాకాళ సర్పదోషం, సంతానం లేని వారికి మహాకాళ సర్పదోషం, తర్వాత బ్లాక్ మ్యాజిక్ ఏదైనా ఇబ్బంది పడుతున్నారా దానికి సంబంధించిన దోషాలు, కాన్సన్ట్రేషన్, మంచి జ్ఞాపక శక్తి, ఏకాగ్రత లేదా పిల్లలకి దానికి సంబంధించినటువంటి మంచి ఆయిల్స్ ఉన్నాయి. నన్ను సంప్రదించండి. అద్భుతమైనటువంటి ఫలితాలు, మిరాకిల్స్ మీరే చూస్తారు. సర్వే జనా సుఖినో